హలో అండి, ఈరోజు నో కుకింగ్ దీపావళి స్వీట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. దీనికి 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను, 3 యాలకులు. ఇది పౌడర్ చేసుకుందాం ముందర. ఇక్కడ 2 కప్పులు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. 2 కప్ ఎండు కొబ్బరి పొడి, 1/2 కప్పు చేసుకున్న ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడరు, కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం ఉండ చేసుకుందాం. ఇది చక్కగా చపాతీ ముద్దలాగా తడిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకో పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని జీడిపప్పు 1/2 కప్పు, పిస్తా 1/2 కప్పు, బాదం 1/2 కప్పు తీసుకున్నాను, గులాబీ రేకులు, ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకుందాం. ఈ పిండి కలుపుకునేటప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయాను, పాలు కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. ఎక్కువ వేసేస్తే చక్కెర పొడి కదా, పొడి వల్ల నీరుగా అయిపోతుంది. మొత్తం మీద 3-4 స్పూన్ల కన్నా ఎక్కువ పాలు పట్టదు. నీళ్లతో కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఇప్పుడు 2 సగాలు చేద్దాం. ఈ సగంలో మనం పౌడర్ చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. ఈ మిగిలిన భాగంలో మనం పౌడర్ కలిపాం కదా, డ్రై ఫ్రూట్ పౌడర్, రోల్ చేసి పెట్టుకోండి. చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని, ఆప్షనల్. ఇలాగా చక్కగా రోల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం దాన్ని కూడా రోల్ చేసుకుందాం. దీన్ని కూడా ఇలాగా ఒక రోలర్తో, చపాతీ రోలర్తో చేసుకుందాము. ఇది ఇలా ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఇది పెట్టుకుందాము. ఇలా పెట్టుకొని ఇలా రోల్ చేసుకుందాము. ఈ మిగిలిన భాగాన్ని ప్రెస్ చేసేసుకుందాం. ఇది ఇలాగ రోల్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 గంట సేపు పెట్టుకుందాం. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసానండి, ఒక 15 మినిట్స్. ఇప్పుడు దీనికి ఎడ్జెస్ కట్ చేసుకుందాము. సిల్వర్ ఫాయిల్ వేసుకుంటున్నాను. ఇది వేగంది. వేగన్ సిల్వర్ ఫాయిల్ అని అడిగితే అమెజాన్లో దొరుకుతుంది. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. టేస్టీగా ఉండే ఫైర్లెస్ కుకింగ్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. 1 కిలో ఉంటుంది. ఇది చాలా చవకగా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.